హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్న్ విత్ లకినేని. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ జాబ్ రోల్ గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఈ మధ్య మనం డైలీ న్యూస్లోని, ఐటీ ఇండస్ట్రీ రిలేటెడ్ న్యూస్లోని, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రిలేటెడ్లోని ఒక ట్రెండింగ్ టెక్నికల్ వర్డ్ వింటున్నాం. అదేంటి అంటే ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఏఐ ఇంజనీర్. So nowadays, in these days, so many people are talking about what is a forward deployed AI engineer. అసలు ఫార్వర్డ్ డిప్లాయిడ్ AI ఇంజనీర్ అంటే ఏంటి? అంటే ఇది ఒక మనం రోజు రెగ్యులర్గా చూస్తున్న సాఫ్ట్వేర్ రోల్ కాదా? ఏంటి స్పెషాలిటీ? ఎందుకు ఐటీ పీపుల్ అందరూ కూడా ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ అంతా కూడా బిగ్ కంపెనీస్, జైంట్ కంపెనీస్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఫార్వర్డ్ డిప్లాయిడ్ AI ఇంజనీర్ రోల్స్. సో ఈ వీడియోలోని మనం ఫార్వర్డ్ డిప్లాయిడ్ AI ఇంజనీర్ అంటే ఏంటి తెలుసుకుంటాం. అండ్ ఆల్సో ఫార్వర్డ్ డిప్లాయిడ్ AI ఇంజనీర్ రియల్ టైమ్ అప్లికేషన్స్ ఏమి ఉన్నాయి, అసలు ఎక్కడ ఫార్వర్డ్ డిప్లాయిడ్ AI ఇంజనీర్ కావాలి అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో చర్చిద్దాం. అండ్ ఆల్సో ఫార్వర్డ్ డిప్లాయిడ్ AI ఇంజనీర్ అవ్వాలంటే ఏంటి స్కిల్స్ కావాలి, ఎలాంటి స్కిల్స్ ఉంటే మనం ఫార్వర్డ్ డిప్లాయిడ్ AI ఇంజనీర్ రోల్కి ఎలిజిబుల్. Now, what is the present market demand? What is the present market requirement in forward deployed AI engineer role? మనకి ఏం కావాలి? ఫార్వర్డ్ డిప్లాయిడ్ AI ఇంజనీర్ అవ్వాలి అంటే మనం ఏ విధంగా మనం ఏ స్కిల్స్ నేర్చుకోవాలి అనే విషయాన్ని మనం ఈరోజు వీడియోలో మనం అబ్జర్వ్ చేద్దాం. ఏంటి ఫార్వర్డ్ డిప్లాయిడ్ AI ఇంజనీర్ అంటే? ఫార్వర్డ్ డిప్లాయిడ్, వీఆర్ గోయింగ్ వన్ స్టెప్ అహెడ్ and we are deploying an AI solution to the customer, to the client. అంటే మనం చాలా సాఫ్ట్వేర్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం, చాలా టెక్నాలజీ మనం క్రియేట్ చేస్తూ ఉంటాం. ఈజ్ ఇట్ నాట్ ఎ సొల్యూషన్ అని అనుకోవచ్చు. వీ హ్యావ్ సో మెనీ ఏఐ సొల్యూషన్స్, వీ హ్యావ్ సో మెనీ LLMs, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్. ఆర్ దే నాట్ సొల్యూషన్స్? ఆర్ దే నాట్ ఇనఫ్ టు ద క్లయింట్ రిక్వైర్మెంట్ ఆర్ కస్టమర్ రిక్వైర్మెంట్ అనే విషయాన్ని మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. అసలు ఏంటి ఫార్వర్డ్ డిప్లాయిడ్ AI ఇంజనీర్ అంటే? సో మనం లెట్ us సపోజ్ విల్ ఫర్గెట్ అబౌట్ వాట్ ఈస్ ఎ ఫార్వర్డ్ డిప్లాయిడ్ AI ఇంజనీర్. మనం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో మనం మాట్లాడినట్టయితే, సపోజ్ మనం ఒక వాషింగ్ మిషన్ కొన్నాం. సో సో కంపెనీ has prepared a washing machine. Now we are going to purchase that washing machine and we are bringing that washing machine to our house. మన ఇంటికి తీసుకొచ్చి వాషింగ్ మిషన్ మనం పెట్టుకుంటాం. సో హియర్ ఆ వాషింగ్ మిషన్ యాజ్ ఇట్ ఈస్గా మన ఇంట్లో ఎన్విరాన్మెంట్కి సెట్ అవుతుందా? ఆ వాషింగ్ మిషన్ తీసుకొచ్చి డైరెక్ట్గా మనం ఇన్స్టాల్ చేయగలమా? ఆ వాషింగ్ మిషన్ తీసుకొచ్చి మన ప్లేస్లోని సెటప్ చేయగలమా? ఆ వాషింగ్ మిషన్ కావాల్సిన వాటర్ పంప్ మనం సెటప్ చేయగలమా? నో, వీఆర్ పర్చేసింగ్ ద మిషన్. Now that machine we have to configure according to our room requirement, our spaces. In our space, we have to adjust that washing machine. మన ప్లేస్లోని ఆ వాషింగ్ మిషన్ని ఎలా అడ్జస్ట్ చేయాలి? మనకి ఏ విధంగా ఎటువంటి బట్టలు మనం ఉతకాలనుకుంటున్నాం, సో దాన్ని ఎలా యూజ్ చేయాలి? మన ఇంటికి, మన ప్లేస్కి, మనం యూజ్ చేసే క్లాత్స్కి దాన్ని ఎలాగా ఉపయోగించుకోవాలి? వాషింగ్ మిషన్ కొనుక్కున్నా, దట్ డజంట్ గివ్ యువర్ రిక్వైర్మెంట్. యూ హ్యావ్ టు నో వాట్ ఈజ్ యువర్ కరెంట్ రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద వాషింగ్ మిషన్. అంటే నువ్వు వాషింగ్ మిషన్ కొన్న తర్వాత దాన్ని ఎలా యూజ్ చేయాలి, నీ ప్లేస్లో దాన్ని ఎలా సెట్ చేయాలి అనే విషయాన్ని మనకు తెలియాలి. సో ఏం చేస్తాం, మనం వాషింగ్ మిషన్ కొనుక్కొని వచ్చిన తర్వాత, సో దట్ కంపెనీ is sending a technical person, a service engineer to our house. మన ఇంటికి సర్వీస్ ఇంజనీర్ పంపిస్తాం. ఆ సర్వీస్ ఇంజనీర్ ఏం చేస్తున్నారు, వచ్చి మన ప్లేస్ ఎక్కడుంది, దానికి ఎలక్ట్రికల్ ప్లగ్ పాయింట్ ఎక్కడుంది, దానికి ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇస్తున్నాడు,
అట్ ది సేమ్ టైం వాటర్ కనెక్షన్ ఇస్తున్నారు. అండ్ ఆల్సో హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఎలా మనం బట్టలు ఉతకాలి. సో హౌ టు యూజ్ దోస్ బటన్స్, హౌ టు సెట్ ద టైమర్స్. సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి చెప్పి ఆ సర్వీస్ ఇంజనీర్ అన్నాడు వెళ్తున్నారు. అంటే ఏంటి? సో పర్చేసింగ్ వాషింగ్ మిషన్ ఈజ్ ఓన్లీ నాట్ ఇంపార్టెంట్, అది మన ఎన్విరాన్మెంట్లో ఎలా వర్క్ చేస్తుంది. మన క్లయింట్, నేను కొనుక్కున్నాను, ఐఎమ్ ది క్లయింట్. సో నా ఎన్విరాన్మెంట్లోని ఆ వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుంది, దాన్ని నా ఎన్విరాన్మెంట్లో ఎలా సెటప్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా వాటర్ పైప్లను పెట్టాలి, ఎలా పవర్ సప్లై ఇవ్వాలి. సో అందులో ఉన్న బటన్స్ నేను ఏ విధంగా యూజ్ చేసుకోవాలి నా డే టు డే లైఫ్లోని. నా క్లాత్స్ వాష్ చేయాలంటే హౌ టు యూజ్ దోస్ బటన్స్. ఇవన్నీ కూడా ఏంటి, సర్వీస్ ఇంజనీర్ మనకి చెప్పేసి వెళ్తారు. సో వాషింగ్ మిషన్ అన్నది కంపెనీ వర్క్ చేసేసారు, ఇట్ ఈస్ కామన్ టు ఎవ్రీ వన్. బట్ నా ఇంట్లోని, నా యూటిలిటీ స్పేస్లోని హౌ ఐ కెన్ యూజ్, హౌ కెన్ ఐ యూజ్ ఫర్ మై రిక్వైర్మెంట్స్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ మై రిక్వైర్మెంట్, అండ్ ఇట్ ఈస్ మై problem and my issue that service engineer has to resolve it, and he has to make fit that washing machine to my environment and to my requirement. This is what is called forward deployed engineer. That means that washing machine he is deploying in my environment so that I can use properly, perfectly, whatever way I want to use. So this is a small real-time example of understanding what is a forward deployed AI engineer. Here, just I'm talking about a forward deployed engineer. We'll discuss what is the AI engineer. సో ఇప్పుడు మనం ఫార్వర్డ్ అంటే ఏంటి, డిప్లాయిడ్ అంటే ఏంటి, ఇంజనీర్ అంటే ఏంటి మనం తెలుసుకుందాం. So you have so many AI solutions, we have so many AI agentic agents. So then మనం ఆ AI ఏజెంట్స్ని, ఆ LLMsని మనం మన పరిసరాల్లో, మన ఎన్విరాన్మెంట్లో, మన కస్టమర్కి, క్లయింట్కి అవసరమైన విధంగా ఎలా మనం యూజ్ చేసుకుంటాము అనేది ఇంపార్టెంట్. సో డెవలపర్ ఏం చేస్తున్నాడు, హీఈస్ రైటింగ్ ద కోడ్ అండ్ హీఈస్ ప్రిపేరింగ్ ఏ టెక్నికల్ concept, he is preparing a technology. Now how the technology is directly useful in the client's environment. So at a forward deployed ఏ ఇంజనీర్ ఏం చేస్తాడు, అతను రోజు కోడింగ్ మాత్రమే చేస్తాడా, లేదంటే కస్టమర్తో మాట్లాడతాడా, లేదంటే ఏఐ మోడల్స్ని బిల్డప్ చేస్తాడా, లేదా ఉన్న ఎగ్జిస్టింగ్ ఏఐ మోడల్స్ని వాడి కస్టమర్ యొక్క రియల్ బిజినెస్లో ఎలా ఉపయోగిస్తారు. సో దీస్ థింగ్స్ విచ్ వీ నీడ్ టు డిస్కస్. నేను చెప్పిన వాషింగ్ మిషన్ ఎగ్జాంపుల్ అనేది ఒక జస్ట్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్. అంటే ఈ ఎగ్జాంపుల్తో మనం ఏం అర్థం చేసుకోవచ్చు, మన దగ్గర ఒక ఏఐ మోడల్ ఉంది. నౌ ఐఎమ్ ఏ కంపెనీ, ఐ హ్యావ్ పర్చేజ్డ్ an AI model. Now, that AI model may not directly fit in my environment. అంటే నా కావాల్సిన విధంగా ఆ AI మోడల్ అనేది డైరెక్ట్గా నా ఎన్విరాన్మెంట్లోకి సరిపోదు. ఇప్పుడు ఆ కంపెనీ అనేది ఈ AI మోడల్ని ఎలా ఉపయోగించాలి, నాకున్న డేటాబేస్ తోటి ఈ AI మోడల్ని ఎలా కనెక్ట్ చేయాలి, నా దగ్గర ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ తోటి ఈ AI మోడల్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, నా ఎంప్లాయీస్ ఏ మోడల్ని ఎలా యూజ్ చేయాలి, హౌ టు ప్రొవైడ్ సెక్యూరిటీని ఎలా పెట్టాలి, ప్రొడక్షన్లో దీన్ని ఫైనల్గా ఎలా డిప్లాయ్ చేయాలి. సో దీస్ ఆర్ ది థింగ్స్ రిక్వైర్డ్ ఇన్ ది క్లయింట్ సైడ్. అంటే ఏంటి, క్లయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీని ఏఐ మోడల్ని కొనుక్కుంటే సరిపోదు, ఆ ఏఐ మోడల్ ఆ కంపెనీ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయించాలి. దోస్ ఎంప్లాయీస్ మే నాట్
బి అవైలబుల్, మే నాట్ నో ద టెక్నాలజీ, వాళ్ళకి తెలియకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? వీ నీడ్ సమ్ ఎక్స్టర్నల్ హెల్ప్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే ఏ బోర్డులు ఎవరైతే ప్రొవైడ్ చేశారో కంపెనీ సైడ్ నుంచి హీ హ్యాస్ టు సెండ్ ఎ టెక్నికల్ పర్సన్. హీ షుడ్ అండర్స్టాండ్ the real business issues, problem, the problem statement of the company, and accordingly he has to set the environment with this purchased AI model. అంటే ఇప్పుడు మనం ఇలా డిఫైన్ చేయొచ్చు ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీరింగ్. ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్ అంటే ఏంటి? కస్టమర్ లేదా బిజినెస్ దగ్గరగా వెళ్ళి వాళ్ళ రియల్ టైం ప్రాబ్లమ్ అర్థం చేసుకొని టెక్నాలజీని ఉపయోగించి ఆ ప్రాబ్లంకి మనం ప్రాక్టికల్ సొల్యూషన్ బిల్డప్ చేయాలి. వాళ్ళ రియల్ టైం ఎన్విరాన్మెంట్లో మనం డిప్లాయ్ చేసి ఇంజనీర్ని ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజనీర్ అంటాం. దట్ మీన్స్ కస్టమర్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తాం, వారి ప్రాబ్లంకి మనం టెక్నాలజీని ఉపయోగించి ఆ ప్రాబ్లంకి ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చాం. ఆ సొల్యూషన్ని ఆ రియల్ వరల్డ్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేస్తున్నాం. సో ఈ ప్రాసెస్ని చేసే పర్సన్ని మనం ఏమంటామంటే ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఏ ఇంజనీర్. అంటే ఏ టెక్నాలజీని ఉపయోగించి ఇదే పని చేసే ఇంజనీర్ని ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఏ ఇంజనీర్ అంటారు. అంటే హీఈస్ యూజింగ్ ద ఏ టెక్నాలజీ. నౌ హీఈస్ అండర్స్టాండింగ్ ద బిజినెస్ ప్రాబ్లం, the customer's real world problem, and is finding the solution with the help of AI technologies. ఆ ఇంజనీర్ ఏమంటామంటే ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఏ ఇంజనీర్. సో ఇప్పుడు మనం ఫార్వర్డ్ డిప్లాయ్ ఏ ఇంజనీర్ ఏం చేస్తున్నాడు? రియల్ టైం ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్నాడు, అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు, ఏ సొల్యూషన్ ఇస్తున్నాడు, ఆ సొల్యూషన్ ఇంటిగ్రేట్ చేస్తున్నాడు, డిప్లాయ్ చేస్తున్నాడు, అండ్ ఫైనల్లీ ఈస్ ఫైండింగ్ real-time business value. That is what is called the role of forward deployed AI engineer. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మీ కారు ఒక రోజు స్టార్ట్ అవ్వలేదు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? మీరు మెకానిక్ దగ్గరికి వెళ్తారు. మీరు మెకానిక్కి నా కార్ స్టార్ట్ అవ్వడం లేదు, మీరు బ్యాటరీని మార్చండి అని చెప్పం. ఏం చెప్తాము? యు ప్లీజ్ చెక్ వై మై కార్ ఈజ్ నాట్ స్టార్టింగ్ అని చెప్తాం. అప్పుడు మెకానిక్ ఏం చేస్తాడు? కార్ స్టార్ట్ అవ్వడం లేదు కాబట్టి ముందు ప్రాబ్లమ్ని ఇన్వెస్టిగేట్ చేస్తాడు. బ్యాటరీ ప్రాబ్లమా, స్టార్టర్ ప్రాబ్లమా, ఫ్యూయల్ ప్రాబ్లమా, ఇంజన్ ప్రాబ్లమా, ఎలక్ట్రికల్ ప్రాబ్లమా, ఆర్ ఈజ్ ఫైండింగ్ ఎ రూట్ కాజ్. అండ్ ఆ రూట్ కాజ్ నుంచి ఈజ్ కరెక్టింగ్ అండ్ ఫైండింగ్ ద సొల్యూషన్ అండ్ ఈజ్ రిపేరింగ్ and finally is testing. So this is what is called as forward deployed engineer. So forward deployed engineer కూడా టెక్నాలజీ వరల్డ్లో ఇలాగే పనిచేస్తారు. కస్టమర్ చెప్తాడు వాడి బిజినెస్ ప్రాబ్లం. ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజనీర్ ఏం చేస్తాడు? ఉన్న టెక్నాలజీని వాడి ఎన్విరాన్మెంట్లో సెట్ చేసి ఈజ్ ఫైండింగ్ ఎ సొల్యూషన్ టు ద బిజినెస్ ప్రాబ్లం. అంటే మన దగ్గర LLMs ఉన్నాయి, బట్ హౌ టు యూజ్ దోస్ LLMs by the client, by the customer. How can a client or the business can take advantage of the LLM in order to solve the business of a particular company? So here forward deployed mindset ఎలా ఉంటుంది? మా కస్టమర్కి ఉన్న ప్రాబ్లం ఏంటి, దాన్ని నేను ఎలా సాల్వ్ చేయగలను, దాన్ని సాల్వ్ చేయడానికి హౌ టు యూజ్ ద ఏఐ అన్నది ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఏఐ ఇంజనీర్ చేస్తాడు. సో ఇప్పుడు మనం ఈ ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్ని ఇంకొన్ని మనం రియల్ టైం యూజ్ కేసెస్తో తెలుసుకుందాం. సో ఇప్పుడు ఇంకా మనకి ఎక్కడ ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్ రోల్ ఉంది, ఎందుకు అది ఇప్పుడు ఇంత ఇంపార్టెన్స్ని మనకి గెయిన్ చేసుకుంటుంది ప్రజెంట్ మార్కెట్లో తెలుస్తుంది. సపోజ్
మనం ఒక రెస్టారెంట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. జస్ట్ వీఆర్ టేకింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెస్టారెంట్ ఎగ్జాంపుల్. సో యూజువల్గా ఏంటి? సో సో దిస్ వన్ ఈజ్ ఈవెన్ ఈజియర్ టు అండర్స్టాండ్. ఇమాజిన్ యూ ఓన్ ఏ రెస్టారెంట్, మీకు రెస్టారెంట్ ఉందనుకో. నౌ యు ఆర్ టెల్లింగ్ ద ఇంజనీర్ దట్ customers waiting too long. Here, customers, you are telling your problem to the engineer that customers wait too long, too long for food, for food during busy hours, during busy hours. Now you are engineer. Suppose if you are a software engineer, what you will usually do? Normally software engineer అంటే ఏం చేస్తుంటారు? So shall I build up an application? What application? What application should I build? Should I build in order to solve this problem? But an FDE, forward deployed engineer, first asks, ఏం చేస్తాడు? ఫస్ట్ asks, ఏం అడుగుతాడు? Why customers are waiting? Why are customers waiting? Rather than writing a software code, he just trying to find out what is the reason. Why customers are waiting? There may be so many reasons. Maybe why customers are waiting? Maybe customer orders, then customer is giving, first he is checking where is the problem, what is the workflow. So first usually customer orders, then waiter enters order, then that order will go to the kitchen. Kitchen receives order. Then chef prepares order. Then food reaches customer. So this is the workflow is happening in a restaurant. That means customer is ordering, then waiter takes the order, then that order will be sent to the kitchen. ఆ తర్వాత చెఫ్స్ ఆర్డర్ ప్రకారం ఫుడ్ ప్రిపేర్ చేస్తారు, దెన్ ఫుడ్ రీచెస్ టు ది కస్టమర్. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ రెస్టారెంట్. నౌ దిస్ ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్ విల్ థింక్ ద వాట్ ఈస్ ద రీజన్ ఫర్ డిలే అన్నది ఇక్కడ ఆలోచిస్తారు. సో యువర్ ఎన్ఎఫ్డిఈ ఎఫ్డిఈ ఏం చేస్తారండి? స్టడీస్ ది ఎంటైర్ సొల్యూషన్ ఆర్ ఎంటైర్ వర్క్ ఫ్లో. జస్ట్ హీ హాస్ సీన్, ఓకే దిస్ ఈస్ ద థింగ్ హ్యాపెనింగ్, ఈ విధంగా రెస్టారెంట్లో జరుగుతుందా, ఒక వర్క్ ఫ్లోని ఐడెంటిఫై చేశారు. దెన్ డెవలప్స్ అన్ ఏఐ బేస్డ్ సిస్టమ్. దెన్ అప్పుడు ఏం చేస్తాడు? ఒక ఏఐ బేస్డ్ సిస్టమ్ని డెవలప్ చేస్తాడు. ఏం చేస్తున్నాడు అంటే ఎక్స్పెక్టెడ్ ఆర్డర్ వాల్యూమ్. ఎంత వాల్యూమ్ ఆఫ్ ఆర్డర్స్ వస్తున్నాయి. సో హౌ మచ్ ఈజ్ ద ప్రిపరేషన్ టైం.
వాట్ ఈస్ ద కిచెన్ వర్క్ లోడ్, అంటే ఎంత వర్క్ లోడ్ కిచెన్కి వెళ్తుంది. తర్వాత వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్ డిమాండ్, ఆర్ ది ఇంగ్రీడియంట్స్ ఆర్ సఫిషియెంట్లీ దేర్ ఇన్ ది కిచెన్. డిమాండ్, కావాల్సిన పదార్థాలన్నీ కూడా మనకి, మెటీరియల్ అంతా కూడా కిచెన్లో ఉందా. ఓకేనా. సో ఇలా ఏ సొల్యూషన్ ఉపయోగించి ఫైండ్ అవుట్ చేశారనుకోండి, దిస్ ఈస్ దిస్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ solution. First principle of FDE. Here I am writing one principle. The first principle of FDE is first problem, then solution. You have to understand the problem, then find the real-time solution. So here in our restaurant problem also, let's understand the restaurant's problem and determine whether AI can actually help. This is the important mindset of an FDE engineer. మనం అమెజాన్ డెలివరీ సిస్టమ్ చూసినట్టయితే ఈ మధ్యన దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆన్లైన్ ప్రొడక్ట్స్ ఆర్ అవైలబుల్. సో మనం ఆన్లైన్ ఆ ప్రోడక్ట్ అమెజాన్ అవ్వచ్చు, మనం ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, యూ టేక్ ఎనీ ఆన్లైన్ వెబ్ పోర్టల్, e-commerce portal, there we are ordering so many products. So nowadays there is some complaints that ఆన్లైన్ డెలివరీ కంపెనీ నుండి మనకు వచ్చిన ప్రోడక్ట్ అనేది డిలే అవుతుంది. సో నౌ దట్ ఈస్ ద ప్రాబ్లం. మా కస్టమర్కి ప్రోడక్ట్ లేట్గా చేరుతున్నాయి. సో మెనీ e-commerce companies are saying that our products are reaching late to our customers. సో అప్పుడు FDE ఇంజనీర్ ఏం చేస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా కారణాలు తెలుసుకుంటాడు. హీ వాంట్స్ టు నో ద రీజన్స్. FDE, ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్, will try to know the reasons. So reasons ఏమై ఉండొచ్చు? Orders. What are the orders? How many orders people are posting in the e-commerce website, plus traffic, plus weather, plus location. అంటే ఈ ప్రోడక్ట్ ఏ లొకేషన్కి వెళ్ళాలి. So what are the climatic changes? What are the climatic situation? Location, warehouse, and delivery history, and analysis, and finally he wants to find out an AI solution. So that means, and the role of the job of the forward deploy engineer is to find out the number of orders and the traffic and the weather conditions and the location and the warehouse and delivery history and analysis. Based on this, he wants to find an AI solution. అంటే ఇక్కడ మనం సింపుల్గా ఏ సొల్యూషన్ ఉపయోగించి డిమాండ్ ప్రిడిక్ట్ చేయడం, డెలివరీ టైంని ప్రిడిక్ట్ చేయడం, రూట్ ఆప్టిమైజ్ చేయొచ్చు. కానీ అంటే బై యూజింగ్ ఏఐ we can predict. ఏం ప్రిడిక్ట్ చేయొచ్చు మనం? we can predict demand. We can predict delivery time.
delivery time. We can also predict route optimization. Route optimization. We can optimize the route, but these are not the work of FDE, forward deploy engineer. First of all, he has to understand the problem and he has to see how the A solution can fit into the problem. That is what the role of FDE. That means he has to create a system through which the problem can be solved by using the existing technology. So this is what an FDE engineer's role. సో ఇలా మనం చూసుకున్నట్టయితే there are so many customizations are required from the existing technology. అంటే టెక్నాలజీ ఉంది, దాన్ని క్లయింట్ ఆర్ కస్టమర్ కంపెనీ అవసరానికి తగ్గట్టు మనము ఆ టెక్నాలజీని కస్టమైజ్ చేయాలి. సో దట్ దట్ పర్సన్ ఆర్ ది కంపెనీ ఆర్ ది క్లయింట్ కెన్ బి బెనిఫిటెడ్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ. సో మనం ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్ ఇప్పుడు మనం ఎలా చెప్పొచ్చు, ఒక కంపెనీలో ఒక ఇంజనీరింగ్ టీం ఉంటుంది. సో వాడు ఏం చేస్తాడు, ప్రోడక్ట్ చేస్తుంది, ప్రోడక్ట్ని ప్రిపేర్ చేస్తారు. సో కానీ కస్టమర్ దగ్గరికి వాళ్ళ యాక్చువల్ ఎన్విరాన్మెంట్ని అర్థం చేసుకొని సొల్యూషన్ మనం ఇంప్లిమెంట్ చేసే ఇంజనీర్ని ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్ అంటున్నాం. సో టెక్నాలజీ టీం నుంచి కస్టమర్ ప్రాబ్లం దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసి ఆ టెక్నాలజీని ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడంలోని, వాడికి కస్టమైజ్ చేయడంలోని the engineer is playing a big role. That is nothing but forward deployed AI engineer. So forward deployed engineer మనం ఎలాగ మనం డిఫైన్ చేయొచ్చు అంటే, we can define like this: forward deployed AI engineer. AI engineer. This, first of all, what he is doing is finding real business problem. Is finding the real business problem. Then understand the customers. Understand the customer. అంటే ఈ టెక్నాలజీని వాడు ఎలా కావాలనుకుంటున్నాడు, వాడి ప్రాబ్లం ఎన్విరాన్మెంట్లోనే హౌ హీ వాంట్స్ టు యూజ్ ద టెక్నాలజీ. సో నెక్స్ట్, నౌ చూస్ ఏ అప్రోచ్. A approach. Then it may be machine learning, it may be large language model, or it may be AI agents. If it is an LLM, then we have RAG, we have APIs, then we have databases, then choose the cloud, then deployment. Then you can find, then only we can find a real business value. So this is what the role of a forward deployed engineer. సో సింపుల్గా మనం చెప్పుకోవాలనుకుంటే, ఫార్వర్డ్ డిప్లాయ్ ఏ ఇంజనీర్ అంటే ఏ టెక్నాలజీని ఉపయోగించి కస్టమర్ లేదా బిజినెస్ యొక్క రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని అవసరమైన ఏ సొల్యూషన్ని బిల్డ్ చేసి ఎగ్జిస్టింగ్ సిస్టమ్తో ఇంటిగ్రేట్ చేసి ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేసి మెజరబుల్
బిజినెస్ వాల్యూని తీసుకురావడమే ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఏ ఇంజనీర్ పని. అంటే మనం ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్ మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే, హియర్ a forward we can define like this: a forward deployed a engineer is an engineer who uses a technology or technologies to understand real world problems faced by customers or business builds the required AI solutions, then integrates it with existing system, deploys it in the real world environment and works to deliver measurable business value. This is what the role of forward deployed engineer, or we can define what is a forward deployed AI engineer. So first of all, he has to look into the customers or business problems. Then he has to find a solution and he has to integrate the AI solution into the existing system. Then we can bring the measurable real value to the business. So this is what is called as forward deployed AI engineer. సో మనం ఈ వీడియోలోని జస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ వాట్ ఈజ్ ఏ ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఏ ఇంజనీర్ నేర్చుకున్నాం. సో ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఏ ఇంజనీర్ అంటే ఏంటి, వాడు ఏం చేస్తాడు, సో వాట్ ఈస్ హిస్ రోల్ అండ్ వాట్ ఈస్ ద డిమాండ్ ఇన్ ది ప్రెసెంట్ మార్కెట్. వీ హ్యావ్ సీన్ సమ్ రియల్ కేస్ సినారియోస్. సో నెక్స్ట్ వీడియోలోని సో వాట్ ఈస్ ద స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఏ ఇంజనీర్ అనే కాన్సెప్ట్ మనం తెలుసుకుందాం. Thank you for watching my video.